ఇక్కడ వైసీపీ నాయకులు కానీ వైసీపీ పార్టీ కానీ ప్రధానంగా ఆరోపిస్తూ అసలు జంతువుల కొవ్వు కలవలేదు, కావాలని మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, లడ్డూని అడ్డం పెట్టుకుని తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటారు. మీరేమంటారు దాని గురించి? బహిరంగ క్షమాపణలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చెప్పడం కాదు, వీళ్ళు జీవితాంతం శ్రీవారి భక్తుల యొక్క కాళ్ళు పట్టుకున్నా కూడా, వాళ్ళు చచ్చే వరకు పట్టుకున్నా కూడా వీళ్ళు చేసిన ఏదైతే పాపం ఉందో ఆ పాపం అనేది కడగడానికి లేకుండా అంత దారుణమైన పాపం వాళ్ళు చేశారు. ముఖ్యంగా జంతువులు కొవ్వు కలవలేదు అనేది ఎలా చెప్తారండి? సింథటిక్ గీ ప్లస్ ఈస్టర్స్ కలిసినాయి అని చెప్పారు. ఆ ఈస్టర్స్ కలిసిన పదార్థాలు ఏమేమి కలుస్తాయి అనేది ఎన్డీటీవీ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా 2024 జులైలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఉంది. ప్లస్ ఇంకా క్లియర్ గా చెప్పడానికి మా పరిధి ఇంతవరకు ఉంది, దీన్ని ఇంకా పైకి పంపిస్తే ఇంకా మీకు క్లారిటీగా అది ఫిష్ ఆయిలా లేకపోతే పంది కొవ్వా లేకపోతే ఏంటి అనేది పూర్తిగా వస్తుందనేది కూడా రిపోర్ట్ లో మనకు చెప్పడం జరిగింది. సో దాన్ని ఆధారంగానే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక వాయిస్ రేస్ చేయడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ ఏదైతే అపచారం చేసిందో, ఏదైతే పాపం చేసిందో ఆ పాపం కడగాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు దుర్గమ్మ తల్లి మెట్లు కడిగితే దాన్ని కూడా అసలు ఎంత దారుణంగా వాళ్ళు అభ్యాసం చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళకి అసలు అంటే వాళ్ళు సైకోలు అంటానికి ఒక అర్థం అనమాట.